వాట్ ఈస్ యూఐ యూఎక్స్? అందరూ యూఐ యూఎక్స్ అంటే ఒకటే అనుకుంటారు, బట్ కాదు. యూఐ వేరు, యూఎక్స్ వేరు. సో ఫస్ట్ యూఐ గురించి తెలుసుకుందాం. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. మన వెబ్సైట్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినప్పుడు వెబ్సైట్ లో ఏం చూస్తారు? లేఅవుట్ ఎలా ఉంది, ఇమేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అండ్ ఏ ఫాంట్స్, కలర్స్, గ్రిడ్, లైక్ ఎవ్రీథింగ్ చూడడానికి అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందా, ఎంత వరస్ట్ గా ఉందా, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అలైన్డ్ ఉందా లేదా. సో ఈ ఎలిమెంట్స్ అన్ని యూఐ లో కౌంట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి యూఎక్స్. యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు జస్ట్ చూసిరు కదా, చూసిందని ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ వెబ్సైట్ ని స్క్రోల్ చేయడం కావచ్చు, ఏదైనా బటన్ మీద క్లిక్ చేసి ఇంకో బటన్ కి రీడైరెక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే నార్మల్ గా ఫోటోస్ సైడ్ కి అన్నప్పుడు ఫోటోస్ లో ఉన్న యానిమేషన్ ఎఫెక్ట్స్ కావచ్చు. సో ప్రతిదీ కౌంటే. ఒక యూజర్ మీ వెబ్సైట్ ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యిండు అనేది యూఐ అయితే, దాన్ని వాడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుండు అనేదే యూఎక్స్. సో వెబ్సైట్ కి ఓన్లీ యూఐ కాదు, యూఎక్స్ కాదు, రెండు ఇంపార్టెంటే. యూఐ యూఎక్స్ రెండు ఉంటేనే వెబ్సైట్ ప్రాపర్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ దాని ఫంక్షనాలిటీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం వెబ్సైట్ డిజైన్ చేయించుకునేటప్పుడు యూఐ యూఎక్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు ఫాలో యశ్వంత్ రెడ్డి @mala.